ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నేను సంతకం పెట్టలేనండి. సంతకం పెట్టనంటావేంటి? ఏమైంది? అంటే నాకు రావాల్సిన ఆస్తి నాకివ్వడం నీకు ఇష్టం లేదా? ఇప్పుడు ఈ సంతకాలు పెట్టడం, ఆస్తి పంపకాలు జరగడం అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు. అత్తయ్య, దేవుడి దగ్గర దీపం ఆరిపోయింది. అది అపశకునంలా అనిపిస్తుంది. ఈ ఆస్తి పంపకాలు అమ్మ వాళ్ళకి ఇష్టం లేదనిపిస్తోంది. అరే, గాలికి దీపం ఆరిపోతే దాన్ని పట్టించుకుంటావేంటే? అవన్నీ పక్కన పెట్టి సంతకం పెట్టు. తనకి ఇష్టం లేదు అని చెప్తుంటే ఎందుకు బలవంత పెడతారత్తయ్య? మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఇది మా ఆస్తి వ్యవహారం, నీకు సంబంధం లేదు. సార్, నాకు కొంచెం టైం కావాలి. దేనికమ్మా? తనే నీ చెల్లెలని ఐడి కార్డులు కూడా ఉన్నాయి కదా. ఈ సెంటిమెంట్లన్నీ పెట్టుకుంటే పనులు జరగవమ్మా. మీకు రావాల్సిన ఆస్తి మీకు అప్పచెబితే మా బాధ్యత తీరిపోతుంది. ఆస్తి అప్పగించడానికి తను నిజంగా తేజ అవునో కాదు అని కన్ఫర్మ్ చేసుకునే విషయం ఒకటి ఉందండి. కొత్తగా కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటి? వాళ్ళు అడిగిన ఐడీలన్నీ చూపించాను కదా. ఇంకా తను తేజ కాదు అనడానికి అవకాశం ఎక్కడుంది? అసలు తను తేజానో కాదో అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? డైరీతో. డైరీయా? ఎవరి డైరీ? ఏ డైరీ? తేజ రాసుకున్న డైరీ. తను పూజకి పంపించిన డైరీ. తనెప్పుడైనా ఇంటికొస్తే తనెలా ఉంటుందో, తన పోలికలు, రూపురేఖలు ఎలా ఉంటాయో, తన ఒంటి మీదున్న గుర్తులేంటి అన్నీ డీటెయిల్గా రాసి పంపించిన డైరీ. పూజ, తేజ నీకు డైరీ పంపించిందా? అవునత్తయ్య. మరి ఆ విషయం ఎప్పటి వరకు మాతో ఎందుకు చెప్పలేదు? తన మీద ఇప్పటి వరకు అనుమానం రాలేదు, కానీ ఇప్పుడు మరోసారి కన్ఫర్మ్ చేసుకోవాలని ఉంది. అందుకే ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.